అధికారాన్ని అందుకోవడం కోసం షేర్ ఆటో పట్టుకుని బయలుదేరినటువంటి కాంగ్రెస్ పార్టీ కనబడ్డోళ్ళందరినీ ఎక్కించుకుంటూ పోయింది. ఇప్పుడు లోపల ఉక్కపోత అయ్యేటప్పటికి ఒక్కొక్కళ్ళు బయటికి పోతున్నారు. అందులో మమతా బెనర్జీ బయటికి పోయింది. అట్లాగే మొన్న ఐఎన్డిఏ కూటమిలో నుంచి ఇంకొక పార్టీ వెళ్ళి ఓవైసీతో ఏకంగా పొత్తు పెట్టుకుంది. ఇప్పుడు లేటెస్ట్గా కాశ్మీర్లో చీలికలు వస్తున్నాయి. నేషనల్ ఫ్రంట్ అక్కడ కాశ్మీర్లో ఉన్నట్టు 2 పార్టీలు కూడా ఐఎన్డిఏ కూటమిలోనే, అటు ఫరూక్ అబ్దుల్లా వాళ్ళ పార్టీ కానీ ఇటు ముఫ్తీ వాళ్ళ పార్టీ. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యన చీలికలు వచ్చినాయి. జమ్మూ కాశ్మీర్లో ఐఎన్డిఏ భాగస్వామి పార్టీ అని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్లు లోక్సభ ఎన్నికల్లో 3 స్థానాల్లో విడివిడిగా పోటీ చేయబోతున్నారు. తమను సంప్రదించకుండానే ఒంటరిగా పోటీ చేస్తామని నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా ప్రకటించారని, కాశ్మీర్లోని 3 లోక్సభ స్థానాలకు పోటీ చేయడం తప్ప తమ దగ్గర ఇంకో మార్గం లేదని పీడీపీ అధ్యక్షులు మహబూబా ముఫ్తీ చెప్తే, మరొకవైపు నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు శ్రీనగర్ సిట్టింగ్ ఎంపీ ఫరూక్ అబ్దుల్లా మాత్రం అనారోగ్యం కారణంగా ఈసారి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నాడు. బుధవారం ఆ విషయాన్ని ప్రకటించాడు. ఫరూక్ కొడుకు ఎన్సీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా ఈ విషయాన్ని ప్రకటించాడు. అంటే తండ్రిని పక్కన పెట్టి పార్టీని తను నడపబోతున్నాడు.